మిత్ర బృందానందరికీ నమస్తే అండి. మరి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. దాని గురించి ఈవేళ తెలుసుకుందాం. ఒక జైల్లో ఉన్న ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చిందంట. 6 నెలల కంటే ఎక్కువ బతకడు అని డాక్టర్లు చెప్పేశారు. జైల్లో ఉన్నవాడికి పాపం డబ్బులే ఉంటాయి వైద్యం చేసుకోవడానికి. అందుకని గవర్నమెంట్ ఏదో అరాకొర వైద్యం చేయిస్తున్నారేమో. అతను రోజు నిద్రపోయేటప్పుడు ఆ క్యాన్సర్ కణాలని తన చేతితో పొడిచి చంపేసినట్టు కలగనేవాడు. ఎలాగా అలాగా అది పొడిచి చంపేసినట్టు ఏ రోజుకి ఆ రోజు అలా అతను ప్రతిరోజు చేసేవాట. ఆశ్చర్యం ఏమిటంటే 6 నెలల్లో చనిపోతాడు అనుకున్న అతడు 6 ఏళ్ళైనా ఇంకా బతికే ఉన్నట్టు. నిజానికి జరిగింది ఏమిటంటే అతడు కలగన్న ప్రతిరోజు అతని శరీరంలోని కణాలన్నీ ఆ క్యాన్సర్ కణాల మీద దండెత్తి నాశనం చేయడం మొదలెట్టేట. అంటే ఇతను అనుకునేవాడు కదా, మామూలుగా పొడి చేసి చంపేసినట్టు మంచి కణాలన్నీ ఏకమైపోయి ఆ క్యాన్సర్ కణాలను చంపేసేట. భయం ఒక రోగం అయితే ధైర్యం ఆ రోగాన్ని మందు. అంటే భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధం లేదు. మరి అతనికి జరిగింది ఆ విధంగా. దీన్నే మనసు యొక్క శక్తి అంటారు. అతనికి ఇక వేరే దారి లేదు. అతను అలా కలగనేవాడు అన్నమాట. థ్యాంక్ యూ విషయం విన్నందుకు.